సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆందోళనకు దిగారు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణంలో 1100 మందిని అర్హులుగా గుర్తించింది. లక్కీ డ్రా తీసి నేటికి 8 నెలలు గడుస్తున్నా తమకు ఇండ్లను కేటాయించకపోవడంపై నిరసన చేపట్టారు లబ్ధిదారులు. ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గర రాస్తారోకో చేపట్టారు బాధితులు. లబ్ధిదారులందరం వచ్చి ఇక్కడ ధర్నా చేసే విషయం ఏంటంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని 10 ఏళ్ల నుండి ఆశ పెట్టిర్రు. తర్వాత 3 సార్లు లిస్ట్ వేసిర్రు. ఇక ఇది మీదే అన్నారు. తర్వాత మాకు 11 నెలల క్రితం డ్రా తీసిర్రు. డ్రా తీసి కూడా సంవత్సరం అవుతుంది. మరి మాకు ఇంకా డబుల్ బెడ్రూమ్ మాకు ఎందుకు ఇవ్వట్లేదు? తిరిగిన అధికారులు చుట్టూ లేదు. ఎంతమంది ఆఫీసర్లను కలవాలి, ఎంతమంది నాయకులను కలవాలి, ఎవరిని కలిసినా కూడా మాకు ఎటువంటి స్పందన లభించడం లేదు. ఆర్టీఓ దగ్గరికి వెళ్ళినా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా, అడిషనల్ కలెక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు. తిరిగి యాస్ట్ వస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ముందు కూడా అట్లే తిరిగినాం కావాలని. లాటరీలు వెళ్ళినాక కూడా ఇప్పుడు ఇట్లా తిరుగుతున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు తిరగాలి? ఆ డబుల్ బెడ్రూమ్ శిథిలావస్థలకు చేరుకున్నాయి. కూలిపోయేటట్టు అవుతున్నాయి. అవి వాళ్ళు మల్లన సాగర్ ముప్పు మాటలను పెట్టారు. వాళ్ళు ఒక్కరు ఉంటేనే వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మాకు ఇప్పుడు ఏ అధికారి వచ్చి మాకు ఏం హామీ ఇస్తాడో ఇచ్చి మా పట్టాలు, మా ఇల్లు మాకు ఇప్పుడు ఇచ్చే వరకు మేము ఇక్కడ నుండి కదిలే సమస్య లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు మేము ఇస్తాము అని డబుల్ బెడ్రూమ్లు కూడా హామీ ఇచ్చారు. ఆ 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్కసారి కూడా ఒక సంవత్సరం కూడా ఒకరు కూడా పంపిణీ చేయలే. అదే విధంగా మన ఎలక్షన్లు ఎన్నికల కూడా వస్తున్న సందర్భంగా కూడా వేస్తా ముఖ్యమంత్రి గెలవని రాగానే తెల్లారే ఇస్తా అని మరి చైర్మన్ గారు అధికారులు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి లాటరీ ఎవరి సమక్షంలో తీసిందంటే మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీయడం జరిగింది. అది మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో తీసింది కాబట్టి మేము నెల తర్వాతనే ఇస్తున్నారు. ఇప్పటికీ 11 నెలల నుంచి కూడా ఇప్పటి ఈ మధ్యలోనే నెల కిందనే తీశారు. ఎన్నికల ముందు అప్పుడే తీసి ఒక్కడే రోజు అప్పుడే తీసి అప్పుడే ఇచ్చారు. మరి 11 నెలలు అయితే మాకు ఇవ్వకపోవడం కారణం ఏంది? మరి పాలకులకు అర్థమైతే లేదా? ముఖ్యమంత్రి ఉన్నాడు, మాకు 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్. మరి ఆ 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా మేము చేసినాం? మా కన్నీటి పది ఒక్కరైనా అర్థమైందా? లేదు. మేము గెలవంగానే ఇస్తాను. గెలిచిండా ఆయన? ఇప్పుడే కాదు, అప్పటికి దగ్గరికి రానియలేదు. మా డబుల్ బెడ్రూమ్ కదా ఇప్పుడు ఓడిపోయి మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పుడు కూడా రానియడం లేదు. 3 రోజుల క్రితం హరీష్ రావు దగ్గరికి వెళ్ళాము. చైర్మన్ కూడా వచ్చారు, గజ్వేల్ చైర్మన్. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంటే హరీష్ రావు తీసుకొని పో అన్నాడు. అంతే. ఆయనకు విలువేలే, మాకు అంటే ఎవరికి వెళ్ళే హరీష్ రావు కూడా. అంటే మేము మనుషులం కదా, మీయేనా? అదట్టి నీ సిద్ధిపేటలే నన్ను హరీష్ రావు మాది కాదా? పట్టించుకోడా? ప్రభుత్వం మాదే ప్రభుత్వము. తెలంగాణ మొత్తం పేదలకు మేమే ఉన్నామే. పేదల ప్రభుత్వం ఏది చెప్పు? ఆ పేదలు చూడు, ఒక్కొక్కరి గోస చూడు.